Welcome to my channel Study with Obulamma. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పాలినామియల్స్ చాప్టర్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఈ వీడియో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఈ వీడియోలో. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే we will discuss about the problems of polynomials. Example 1. Find the zeros of the quadratic polynomial x square plus 7x plus 10 and verify the relation between the zeros and the coefficients. ప్రాబ్లం ఏమి ఇచ్చాడండి? ప్రాబ్లం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ పాలినామియల్ ఇచ్చాడు మనకి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వీటికి ఏం కనుక్కోమంటున్నాడు? జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. వీటికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి అప్పుడు ఏం చేయాలి? మనం లాస్ట్ వీడియోలో బేసిక్స్ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్కి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఆ ఫార్ములాస్ ఇక్కడ యూస్ చేయాలి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ చూడండి, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి మనం. 10x చూడండి, ఈ వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 10x స్క్వేర్కి 10x స్క్వేర్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే 10 రావాలి, అదేవిధంగా అడిషన్ చేస్తే 7 రావాలి. చూడండి, 5x 2x 5 to 10. చూడండి, అడిషన్ చేస్తే 5 + 2 7. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈ రెండిట్లో ఏం కామన్గా ఉందండి? ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీసి ఇందులో ఇంకొక ఎక్స్ ఉంటుంది కదా, ఎక్స్ ప్లస్ 5. నెక్స్ట్ వీటిలో ఏం కామన్గా ఉందండి? 2 అంటే చూడండి, 2 × 5గా రాస్తాం కదా, దీంట్లో 2 కామన్గా ఉంది. 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ దాంట్లో ఎక్స్ ప్లస్ 5 కామన్ తీయాలి. ఎక్స్ ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 ఉంటుంది, ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ 5 ఉంది కదా, -5. ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా, ఈక్వల్స్ టు తర్వాత -2. చూడండి, జీరోస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఇచ్చిన ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? వీటికి జీరోస్ అనేది కనుక్కోవాలి. చూడండి, ఈ ఫ్యాక్టర్స్ జీరోస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ -2 అండ్ -5 ఇవి జీరోస్ అండి. ఫ్యాక్టర్స్ మీన్స్ ఇవి ఫ్యాక్టర్స్ అంటారండి. ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ ప్లస్ 2ని ఫ్యాక్టర్స్ అంటారు. చిన్న మిస్టేక్. జీరోస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు -2 అండ్ -5 సమ్ ఆఫ్ జీరోస్. చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనం అప్పుడు ఒక ఫార్ములా చూసాం కదండి, ఆల్ఫా ప్లస్ బీటా. ఇది ఆల్ఫా అంటాం, ఇది బీటా అంటాం. జీరోస్ని బీటా అనుకుంటే -2 ప్లస్ -5, -2 -5 -7. ఏం లేదంటే 1 ఉన్నట్టు కదండి. -b/a ఫార్ములా గుర్తుంది కదా, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి, -7/1. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఏంటండి? ఆల్ఫా బీటా. -2 × -5 10. దీనికి ఏంటండి ఫార్ములా? కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి, 10 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1. ఇప్పుడు సాల్వ్ అయిపోయిందండి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. చూడండి, ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఏముందండి వాల్యూ? 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఏముందండి? -7 కదా, -7. దీని వాల్యూ 7 వచ్చింది కదండి. ఇక్కడ ఆల్రెడీ కోఎఫిషియంట్ -b/a ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ ఫార్ములా -b/a కదా, మనకి ఇక్కడ ఏమొచ్చిందండి? ఇది 7 వచ్చింది, -7 వచ్చింది. కాబట్టి ఈ -7 ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అప్పుడు b వాల్యూ ఏమవుతుందండి?
7x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఏమొచ్చిందండి 10. చూడండి x² ప్లస్ 7x ప్లస్ 10 మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది కదండి. ఇచ్చిన ఈ ప్రాబ్లం కరెక్ట్ అని చెప్పడానికి ఇదే అండి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ సమ్ ఆఫ్ జీరోస్ని, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ని ఇచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన జనరల్ ఫామ్ ఆఫ్ మనకు తెలిసిన క్వాడ్రాటిక్ జనరల్ ఫామ్ ఈక్వేషన్ ఇదే కదండి. ఈ ఈక్వేషన్లో మనకి వచ్చిన ఈ సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ సబ్మిట్ చేస్తే కనుక మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ వస్తే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ ప్రూవ్ అండి అది. ఓకే, నెక్స్ట్ we will discuss about the another problem. చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x² minus 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. చూడండి, పాలినామియల్ ఏమి ఇచ్చాడండి, ఇది x² minus 3. వీటి డిగ్రీ వచ్చేసి 2 కదండి, హైయెస్ట్ డిగ్రీ. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ x minus 3 అంటే మీన్స్ ఇది a² minus b² ఫామ్ కదండి. అంటే √3 చూడండి, ఇక్కడ చెప్తాను. √3కి హోల్ స్క్వేర్ అంటే √3 √2 వచ్చేసి √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 3 కదండి. అప్పుడు చూడండి x minus 3 x plus 3 ఈ ఈక్వేషన్ని మనం సేమ్ చూడండి, ఈ ఈక్వేషన్ అంతా మనం మల్టిప్లై చేస్తే x² minus 3x plus 3x 3 into 3 minus 9 equals to 0. సేమ్ ఈక్వేషన్ వస్తుంది చూడండి, x² minus 3 plus 3 క్యాన్సల్ minus 9 x² minus 9 అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏమవుతుందండి చూడండి, 9ని ఏం రాసుకోవచ్చు 3² కదా. అప్పుడు ఏమవుతుందండి, √3 కదండి ఇక్కడ, √3 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇక్కడ √3 ఉంటుంది. అప్పుడు 3 దీనికి కూడా స్క్వేర్ ఉంటుంది కదా, ఈ రూట్కి 2కి క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 3 ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందండి, x minus 3 x plus 3 కదా, మనం ఇలా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ వాల్యూ మనకి 3 వచ్చింది కాబట్టి a minus b ఇంటూ a plus b ఈక్వల్స్ టు a² minus b². చూడండి, √3ని హోల్ స్క్వేర్ రాస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది కదా. అలా ఇవి చాలా ఫ్యాక్టర్స్ చేసుకుంటామండి దీనికి. ఈ ఫార్ములా చూడండి, x plus √3 ఈక్వల్స్ టు 0, x minus √3 ఈక్వల్స్ టు 0. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి, మీకు అర్థం కావడానికి. ఇది ప్రాబ్లం కంటిన్యూషన్ కాదు. చూడండి, జీరోస్ ఏమొచ్చాయి, x plus √3 ఈక్వల్స్ టు 0 కదా, x ఈక్వల్స్ టు minus √3 ఒక 0, x ఈక్వల్స్ టు √3 ఒక 0. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటండి, ఆల్ఫా ప్లస్ బీటా కదా. చూడండి, √3 minus √3 క్యాన్సల్. కోఎఫిషియంట్ ఏముందండి చూడండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². 0 కోఎఫిషియంట్ లేదు కదా, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² డిగ్రీ ఉంది, బట్ 0 బై ఎనీథింగ్ 0 అంటే 0/2, 0/1 lakh, 0/10,000, 0/100, ఎనీథింగ్ 0 బై ఎనీథింగ్ హైయెస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ వన్, న్యూమరేటర్లో ఎంత హైయెస్ట్ వాల్యూ అయినా ఉండండి, డినామినేటర్లో 0 వాల్యూ ఉంటే అది ఇన్ఫినిటీ. వాటికి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఉండదు, ఇన్ఫినిటీ అలా వాల్యూ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, చూడండి, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా, ఇది ఆల్ఫా ఇది బీటా. √3 minus √3 ఈక్వల్స్ టు చూడండి, రూట్కి క్యాన్సిల్ అవుతుంది, -3 ఉంటుంది బై 1. కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². చూడండి, కాన్స్టెంట్ టర్మ్ ఏముంది -3 కదా. చూడండి, ఈ కోఎఫిషియంట్ ఏమొచ్చిందండి 0 వచ్చింది కదా. మనము ఈ కోఎఫిషియంట్ చూడండి
ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ జనరల్ ఫామ్లో సబ్మిట్ చేస్తే ఏమొచ్చింది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొచ్చిందండి 1 కదా, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఏమొచ్చిందండి 0, ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్ ఏమొచ్చిందండి -3. చూడండి ఎక్స్ స్క్వేర్ -3 ఈక్వల్స్ టు 0. మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ మళ్ళీ మనకు ఇచ్చిన జీరోస్కి ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్ వాల్యూస్తో మనం మళ్ళీ అదే ఈక్వేషన్ మనకు వచ్చింది కదండి. సో ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ ప్రూవ్ అయింది. ఓకే, ప్రాబ్లం ఇలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మనకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఆ డిగ్రీ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్లో మనకు వచ్చిన సమ్ వాల్యూ ఆ ప్రోడక్ట్ ఆఫ్ జీరో వాల్యూ దాంట్లో సబ్మిట్ చేస్తే క్వశ్చన్లో ఇచ్చిన సేమ్ ఈక్వేషన్ వస్తే ఆ ప్రాబ్లం కరెక్ట్ అని ప్రూవ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.